హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో, టైం అయితే 5 అయింది. ఇప్పుడే లేచాను. ఇవాళ మా పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్‌కి పంపిస్తున్నాను. అంటే ఆల్రెడీ ప్లే స్కూల్‌కెళ్లారు కానీ, ఇప్పుడు నర్సరీ జాయిన్ చేశాను. సో, మార్నింగ్ లేస్తే గానీ అన్నీ రెడీ చేయడానికి అవ్వదు. ఇల్లు ఊడ్చేసి, తుడిచేసి ఇంకా చాలా పనులుండే. యాక్చువల్లీ నిన్న బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి. సో, రేపన్నా వేయాలి. మేము ఊరెళ్ళడం వల్ల సో, అన్ని పనులన్నీ అలాగే ఉండిపోయాయి. మా వాళ్ళంతా రాత్రే ఫుల్ మెస్ చేసేసారు. అవన్నీ ఎక్కడో అక్కడ పెట్టాము. పిల్లలుంటే అందరి ఇంట్లో గూడా అంతే గదండీ. కానీ ఎప్పుడు ఏది చూసినా కింద పడేయడము అదే సరిపోతుంది. ఇంకా నాకైతే ఇంకా ఇద్దరు కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుందనుకోండి. మీ ఇంట్లో పిల్లలు గూడా ఇంతేనా? సో, ఇది కొంచెం లాంగ్ వీడియో అయిపోయింది. అంటే స్టార్టింగ్ నుంచి అంతా చూపియడం వల్ల. సో, లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతే అల్లరి చేస్తారేమో నాకు కామెంట్ చేయండి. అండ్ కాఫీ తాగాలండి ఫస్ట్. కాఫీ తాగేసి మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేస్తున్నా. మా మా పెద్దబ్బాయి అయితే అసలు దోస, ఇడ్లీ ఏదైనా గానీ చట్నీనే ఉండాలి. అది గూడా ఆహ్, శనక్కాయల చట్నీనే ఉండాలి. ఇంకేం పెట్టినా తినడు వాడు. పొటాటో కర్రీ గాని, సాంబార్ ఏదైనా గూడా తినడు. చట్నీ, చట్నీ, చట్నీ ఉండాలి. అంటే నాలాగే అనుకోండి. నేను గూడా అంతే. అండ్ చట్నీకి వాటర్ పోయకుండా వేయించుకోండి. టేస్ట్ బాగుంటుంది. అంటే కొంతమంది వాటరేస్తారు. అంటే అలా లేకుండా ఇలా ఓన్లీ ఆయిల్‌లోనే ఫ్రై చేసుకుంటే టేస్టీగా బావుంటుంది. వాళ్ళు లేస్తే ఏం పనులు అవ్వవు నాకు. 9:30కి స్కూలుంది. మేము 9:15 కల్లా స్టార్ట్ అవ్వాలి. ఇవాళ కిట్స్ ఏవో ఇస్తామన్నారు పిల్లలకి. ఆల్రెడీ ఫీజు కట్టేసాము. ఇవాళ కిట్స్ అవి ఐడీ కార్డ్ అవన్నీ ఇస్తామన్నారు. సో, అవన్నీ వెళ్లి గూడా కలెక్ట్ చేసుకోవాలి. మార్నింగ్ మార్నింగ్ బయట చాలా బావుంది. ప్లెజెంట్‌గా ఉంటుంది బయట మార్నింగ్ టైమ్ అయితే. అండ్ మాకు కొంచెం హైవే దగ్గరుంది గాబట్టి ఇంకా పోను పోను బాగా సౌండ్స్ వస్తుంటాయి. ఏమనుకోకండి కొంచెం లైట్‌గా కోల్డ్ చేసినట్టుంది నాకు. మార్నింగ్ అయితే స్ట్రాంగ్‌గా కాఫీ తాగందే నాకేం పని చేయబుద్ధి కాదండి. అండ్ నేను కూడా స్ట్రాంగ్‌గా తాగుతాను. కొంచెం అంటే పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను. మీలో గూడా ఎంతమందికి కాఫీ అంటే చాలా ఇష్టం కామెంట్ చేయండి. అన్ అంటే కాఫీ అంటే ఇష్టం లేనోళ్ళు ఎవరు ఉండరనుకోండి. మీరు నా నోస్‌నైతే ఇగ్నోర్ చేయండి. నాకు బాగా కోల్డ్ చేసింది. ఎంత కాఫీ స్కిప్ చేద్దామనుకున్నా అది అవ్వదనమాట. చాలా సార్లు ట్రై చేశాను. బట్ ఫ్లాప్ అయింది. మీలో ఎవరికైనా టిప్స్ తెలిసుంటే చెప్పండి. అంటే కాఫీ స్కిప్ చేయడానికి. ఆల్టర్‌నేట్ కానీ అలా ఏమైనా తెలిసుంటే చెప్పండి.
కాఫీ తాగేసాక ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేసేసి పిల్లల్ని లేపాలి. ఆల్రెడీ 7 అవుతుంది టైము. పదండి కాఫీ తాగేద్దాం. ఇక్కడ పక్షులెక్కువుంటాయండి. సో, మార్నింగ్ టైమ్ కొంచెం బావుంటుందనమాట. ప్లెజెంట్‌గా ఆ సౌండ్స్ అవన్నీ వస్తుంటాయి. సో, నేచురల్‌గా బావుంటుంది బయట. హుహు. యాక్చువల్లీ నాకు బల్లులంటే భయమనమాట. ఆ పైన బల్లి ఉంది. సో, మరి లోపలికెళ్ళిపోతుందేమో అని డోరేస్తున్నా. లోపలికెళ్ళిందంటే నేనస్సలు ఇంట్లోకి గూడా పోనింక. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేసేయాలి. టైం అవుతుంది. నైటే దోస పిండి కొంచెం తీసి పక్కన పెట్టాను. అంటే బాగా ఫర్మెంట్ అవుతుందని. రిమైనింగ్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. నేను నేనైతే సోడా పొడి వేయనండి. అంటే బాగా ఫర్మెంట్ అయితే టేస్ట్ కొంచెం బావుంటుంది. మరి సోడా పొడేస్తే మరి ఓవర్ అయిపోతుంది ఇంకా. రావు సరిగ్గా దోసలు. సో, అందుకని నేను స్కిప్ చేస్తున్నాను. ఓన్లీ సాల్ట్ ఒకటి యాడ్ చేస్తాను. ఇంకా చట్నీ మిక్సర్ పట్టేయాలి. అన్నీ చల్లగయిపోయాయి. ఇందాక వాటర్ లేకుండా ఫ్రై చేసుకున్నాం కదా! సో, ఇప్పుడు కొంచెం వాటరేసుకుంటే కన్సిస్టెన్సీ వస్తుంది. అది కూడా ఎక్కువేయకండి. కొంచెం ఏసుకోండి. దోసలోకి కొంచెం థిక్‌గా ఉంటేనే బావుంటుంది చట్నీ. నేనైతే మరీ లిక్విడ్‌గా ఏం చేయనండి. థిక్‌గానే చేస్తానెప్పుడు. మా పిల్లలకి గూడా అలా ఉంటేనే ఇష్టం. అండ్ నేను ఇది పోపు పెట్టనండి. ఇలాగే బావుంటుంది. సో, ఇలాగే తినేస్తాను. కొంతమంది పోపు పెట్టుకుంటారు. అంటే అదొక టేస్టొస్తుంది. ఇలాగ ఒక టేస్టుంటుంది. నా వెనకాలొచ్చే సౌండ్స్‌ని కొంచెం ఇగ్నోర్ చేయండి. బయటేదో వర్క్స్ జరుగుతున్నాయి. సో, రిమైనింగ్ పక్కకు తీసి పెట్టాను.
ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయానండి. సో, పూజకు ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ టైం పూజ చేసుకుంటే ఇల్లంతా ప్లెజెంట్‌గా ఉంటది. సో, నేనైతే ఆల్మోస్ట్ అన్ని డేస్ చేస్తాను. మిస్ అవ్వదు. ఎప్పుడో ఇంకా టైం లేనప్పుడు తప్ప. నేనైతే అన్ని ఐడల్సే యూజ్ చేస్తానండి. నేను ఫోటో ఫ్రేమ్స్ పెట్టను. నాకు ఇలాగే కొంచెం బాగా అనిపిస్తుందనమాట. ఫ్రేమ్స్ కంటే గూడా. ఇంతకుముందు ఫ్రేమ్సే పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు ఎందుకో నాకు ఐడల్సే బాగా అనిపిచ్చి నేను ఐడల్సే వాడుతున్నాను.
అంటే ఇలా విగ్రహాలు పూజ చేసే వాళ్ళకి అంటే ప్రసాదం కంపల్సరీ ఏదో ఒకటి పెట్టాలని చెప్పని మా మమ్మీ చెప్పింది. యాక్చువల్లీ నాకైతే తెలీదండి. సో, తను చెప్పింది. సో, అందుకోసమే నేను పాలు పెట్టాను. పాలు, చక్కెర మిక్స్ చేసి పెట్టాను. ఇంకా ఇలాంటివి ఎవరికైనా తెలిస్తే కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. అంటే తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా! నాకైతే కొన్ని కొన్ని తెలియవండి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరికైనా ఇలాంటివి తెలిసుంటే కూడా నాకు చెప్పండి. పూజ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇంట్లో. దండం పెట్టుకో స్వామి. దండం పెట్టుకో. దండం పెట్టుకో. సరస్వతి నమస్తే చెప్పు. హ్మ్. 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 దండం పెట్టుకో స్వామికి. ఇది చూడు. దా. బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను. యాక్చువల్లీ ఇవాళైతే ఫ్రూట్స్ పెట్టాలి. బట్ ఫ్రూట్స్ పెద్దగా తినరు మా పిల్లలు. అందుకని డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను. ఏదైనా ఓకే అండి. బట్ జంక్ ఫుడ్ తప్ప ఏదైనా పెట్టొచ్చు. సో, కొంచెం బాగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువే పెడుతున్నాను. మరి బాక్స్ ఖాళీ అయిపోతుందో లేదో చూడాలి. సో, ఇంకా రెడీ అయిపోయామండి. సో, స్టార్ట్ అయ్యాము. చేసుకోండి. ఇప్పుడైతే బానే హ్యాపీగానే ఉన్నారు గానీ, అక్కడికి వెళ్ళాక చూడాలి మరి ఎలా ఉంటుందో సిచ్యుయేషన్. బ్యాగ్స్ చాలా బరువున్నాయి. బాటిల్స్ అన్నీ. ఇచ్చేసారు ఇద్దరు బ్యాగ్స్ మళ్ళీ. సో, ఆన్ ద వే. ఒకరెప్పుడు ముందర నిలబడే వాళ్ళు. ఇవాళ ఎందుకో ఇద్దరు వెనకాలే కూర్చున్నారు. వీళ్ళకి గాలొస్తుంది.
రీచ్ అయిపోయాము. అందరు పిల్లలు ఏడుస్తున్నారు. సరే బాగా స్కూల్ పోనా దాను పో లోపల పెద్ద కాదు నేను వస్తారా బని బొమ్మలు ఇస్తానంట ఆంటీ ఆంటీ బొమ్మలు ఇస్తానంటారా అది పో మేడం వాళ్ళు సన్నీ కూడా ఏడుస్తాను మరి నేను సన్నీ ఏడుస్తాను అనుకున్నాను. బన్నీ ఏడ్చలేదా? అని